వచ్చాను సికింద్రాబాద్ అయ్యగారి చేత ఇంత హైట్ ఉండి 3 years నుంచి మీకు జాబ్ లేదు. నాకు వంటలు వచ్చేవి కాదు. పాప కావాలా? ఇప్పుడే మీ జుట్టేస్తున్నది అబ్బాయి. దేవుడు అద్భుతంగా మీ అకౌంట్ లోకి మీకు 1,00,000 రూపాయలు డబ్బులు పడ్డాయి. పోయిన ఆదివారం 300 మంది ఎంత ఇచ్చారో తెలుసా కానుక దేవునికి? 17,50,000 ఇచ్చారు. ఇంకో చిన్న సంఘం ఉంది రేపు ఆదివారం, అక్కడ కనీసం ఒక 18, 19, 20 లక్షలు గ్యారెంటీగా వచ్చేస్తుంది నాకు. ఒక ఆయన 6 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయన 3 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయన 2 లక్షలు ఇచ్చాడు. విశ్వాసంతో ఇద్దాం. దేవుడు ఏం చెప్పాడు? ఆ కొండతో మాట్లాడమన్నాడు. ఏ భాషలో మాట్లాడతాం? పరలోక భాషతో మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు మాకు లిటరల్ గా మనం ఒక కొండ దగ్గరికి వెళ్ళి కొండ ఎక్కడి నుండి వెళ్ళి సముద్రంలో పడవేయబడంట అవుతుందా? అవ్వదు. ఎందుకు? మనం మన భాషతో మాట్లాడాము. అదే గనక దేవుడు మీకు అభిషేకాన్ని ఇచ్చి మీరు ఆ భాషతో కొండతో మాట్లాడారు అనుకోండి, బైబిల్ ప్రకారం అది జరుగుతుందా అవ్వదా? అందరూ ఏ రీతిగా క్రిస్టియానిటీని భ్రష్టు పట్టిస్తున్నారో, ఎవరి స్వార్థం వాళ్ళది. వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ యొక్క ధనాశ కోసం, వాళ్ళ యొక్క భోగాల కోసం యేసుక్రీస్తు ప్రభువుని అడ్డం పెట్టుకుని ఎన్నో మోసాలు, దౌర్జన్యాలు చేస్తున్నారు. క్రైస్తవుడా, మేలుకో. వాక్యం ఏం చెప్పిందో తెలుసుకో. సత్యమేంటో అసత్యమేంటో తెలుసుకో. ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవాలంటే నువ్వు ముందు వాక్యం చదువుకోవాలి. దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు వాక్యాన్ని చదవాలి. అంతేగాని ఎవరేది చెప్తే అది గొర్రెల్లా విని అక్కడికి వెళ్ళిపోయి అదే నిజం అనుకుంటే రేపొద్దున్న నువ్వు నీ కుటుంబం కూడా నరకం పాలవుతారు. జాగ్రత్త. అసలు కానుకలనే సిస్టమే లేకపోతే ఎంతమంది సేవకులు ఉండేవారు కాదు క్రిస్టియానిటీలో. తెలుసుకోండి. కేవలం డబ్బు కోసం రకరకాల మోసాలు, అన్యాయాలు, అమాయక విశ్వాసులతో ఆడుకుంటున్నారు వీళ్ళంతా. అన్యుల మధ్యన యేసుక్రీస్తు నామం అవమానం పాలవడానికి కారణం వీళ్ళు చేసేటువంటి తింగర చేష్టలు, అసత్య బోధలు. ఇవన్నీ సాతాను ప్రేరేపించేటువంటివి. జాగ్రత్త. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలి అంటే నువ్వు వాక్యం చదువుకుంటేనే నీకు తెలుస్తుంది. దేవుడు ఏ రీతిగా మనల్ని బ్రతకమన్నాడు, ఏ రీతిగా మనల్ని బ్రతకొద్దన్నాడు తెలుసుకో. వీళ్ళ ధనం కోసం, వీళ్ళ యొక్క సుఖభోగాల కోసం యేసుక్రీస్తు ప్రభువుని అడ్డం పెట్టుకుని అసత్య బోధలు చేస్తున్నారు. జాగ్రత్త. మేలుకో. నీ కుటుంబాన్ని రక్షించుకో. ప్రైజ్ ది లార్డ్.